ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాం చేయడం జరిగింది గాను శ్రీ గోకర్ణం రామమూర్తి గారు, శ్రీమతి గోకర్ణం ఉషారాణి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో శ్రీ గోకర్ణం రామమూర్తి గారి, శ్రీమతి గోకర్ణం ఉషారాణి గారి కుమారుడు శ్రీ గోకర్ణం అభినవ్ గారి జన్మ శుభ సందర్భంగా ఈరోజు ఉదయం టిఫిన్తో అన్నదానం, మధ్యాహ్నం లంచ్తో అన్నదానం, నైట్ డిన్నర్తో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ గోకర్ణం అభినవ్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణజంకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కటి అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతాయి. శ్రీ గోకర్ణం అభినవ్ సార్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ నన్ను కోరుకుంటూ, అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 60 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీరు అందరి తరపున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఫరు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అభినవ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అభినవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గోకర్ణం రామమూర్తి గారికి, శ్రీమతి ఉషారాణి గారికి, శ్రీ గోకర్ణం అభినవ్ గారికి, శ్రీమతి కవిత గారికి, శ్రీ ఎండూరు వాసుదేవరావు గారికి, శ్రీమతి అమృతవల్లి గారికి, శ్రీ ఎండూరు రామకృష్ణారావు గారికి, శ్రీమతి రమాదేవి గారికి, శ్రీ ఎండూరు బాలకృష్ణారావు గారికి, శ్రీమతి రాణి గారికి, శ్రీ ఎండూరు శ్రీధరరావు సార్ గారికి, శ్రీమతి దుర్గా నిర్మల అమ్మగారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఉషారాణి గారికి, శ్రీమతి కవిత గారికి, శ్రీమతి అమృతవల్లి గారికి, శ్రీమతి రమాదేవి గారికి, శ్రీమతి రాణి గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ నన్ను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం దాని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే శ్రీ గోకర్ణం రామమూర్తి గారు, శ్రీమతి గోకర్ణం ఉషారాణి గారు వారి కుమారుడైన శ్రీ గోకర్ణం అభినవ్ గారి జన్మ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు మధ్యాహ్నం లంచ్కి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే వంకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. బాగా